ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 13 అధ్యాయాలని 15, 16, 17, 18 శ్లోకాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు. అది అనగా ఆ బ్రహ్మము ఆత్మ అంతటను చేతులు కాళ్ళు కలదియు, అంతటను కన్నులు తలలు ముఖములు కలదియు, అంతటను చెవులు కలదియు అయి ప్రపంచమునందు సమస్తమును ఆవరించి ఉన్నదని చెప్పారు. ఇక ఈయన చెప్పేటువంటి శ్లోకాలు ఇలా అంటున్నారు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృశ్చైవ నిర్గుణం గుణభోక్తృచ బహిరంతచ్చ భూతానామచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం శాంతిగే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం రసిష్టు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమనస్వరముచ్యతే జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమనస్పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. తత్ ఆ బ్రహ్మం సర్వేంద్రియ గుణాభాసం సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేయనదు, సర్వేంద్రియ వర్జితం సమస్తేంద్రియములు లేనిదియు, అసక్తం దేనిని అంటనిదియు, సర్వభృచ్చ ఏవా సమస్తమును భరించునదియు, నిర్గుణం గుణరహితమైనదియు, గుణభోక్తృచ గుణములను అనుభవించున్నదియు, భూతానాం ప్రాణుల యొక్క బహి వెలుపలను, అంతః చ లోపలను, అచరం కలదయు, చరం ఏవచ కలునందు కూడాను, సూక్ష్మత్వాత్ అతి సూక్ష్మమై ఉండుట వలన, అవిజ్ఞేయం తెలియబడనదియు, తత్ ఆ బ్రహ్మము దూరస్థం దూరముగా ఉన్నదియు, అంతికే చ దగ్గరగా కూడా, భూతేషు ప్రాణులందు తత్ ఆ బ్రహ్మం అవిభక్తంచ విభజింపబడినదైనను, విభక్తంచ ఇవచ విభజింపబడిన దాని వలె, తం ఉన్నదియు, భూత భర్తృచ ప్రాణులను భరించినదియు అనగా పోషించినదియు, గ్రసిష్టు లయమనచున్నదియు, ప్రభవిష్ణు చ సృష్టించినదియు, జ్ఞేయం తెలుసుకునదగినది, తత్ ఆ బ్రహ్మము జ్యోతిషాం అపి ప్రకాశించడు వస్తువులకు సూర్య చంద్రాగ్నియాది పదార్థములను కూడా జ్యోతి ప్రకాశం ఇచ్చుతున్నది. తమసహస్పరం తమస్సు కంటే వేరైనదియు, జ్ఞానం జ్ఞానస్వరూపమైనదియు, జ్ఞేయం తెలియదగినదియు, జ్ఞానగమ్యం జ్ఞాన గుణములచే పొందదగినదియు, సర్వస్య సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు విష్ఠితం విశేషించి ఉన్నదియు, ఉచ్యతే చెప్పబడుతున్నది. జ్ఞేయస్వరూపము ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేయనిది, సమస్తేంద్రియములు లేనిదియు, దేనిని అంటనిదియు, సమస్తమును భరించున్నదియు, గుణరహితమైనదియు, గుణముల అనుభవించినదియు, ప్రాణుల యొక్క వెలుపలను లోపలను ఉండునదియు, కదలనిదియు కదలునదియు, అతి సూక్ష్మమై ఉండుట వలన తెలియబడనదియు, దూరముగా ఉండునదియు, దగ్గరగా కూడా ఉండునదియు, విభజింపబడనిది అయినను ప్రాణులందు విభజింపబడిన దాని వల్లే ఉన్నదియు, ప్రాణులను సృష్టించున్నదియు, పోషించున్నదియు, లయింపజేయనదియు అది తెలుసుకునదగినది. మరియు అది ప్రకాశించే సూర్య చంద్రాగ్ని పదార్థములు కూడా ప్రకాశమునిచ్చున్నదియు, తమస్సు కంటే వేరైనదియు, జ్ఞానస్వరూపమైనదియు, తెలియదగినదియు, జ్ఞాన గుణములచే పొందదగినదియు, సమస్త ప్రాణుల యొక్క హృదయమందు విశేషించి ఉన్నదని చెప్పబడుతున్నది. సాయిరామ్. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.